నమస్తే. మహబూబ్ నగర్ టౌన్లో ఉన్నాం మనం. జస్ట్ ఇంతకుముందే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ఆయన పుస్తకాలు పంచే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అన్ని స్కూళ్ళలో బుక్స్ పంచుతూ ఉన్నారు. ఆయన స్వతహాగా ఒక 3 సంవత్సరాలు వాళ్ళ టీం అంతా కష్టపడి ఒక పుస్తకాన్ని తయారు చేసి స్టూడెంట్స్కి అందించే కార్యక్రమంలో ఆయన ఉన్నారు. సార్, ఏదేమైనా మనం పబ్లిక్ ఇష్యూస్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడాలి కాబట్టి నాకు దొరికారు ఆయన. సో పట్టుకున్నాను, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎట్లున్నది? ఆల్ గుడ్? ఆల్ గుడ్. ఇప్పుడంతా ఎగ్జామ్ టైం కాబట్టి పిల్లల్ని మోటివేట్ చేయడము, వాళ్ళకు మనం తయారు చేసిన QR కోడ్ 2D 3D అనిమేషన్స్ తోటి బైజూస్ లాంటి కంటెంట్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా ఉన్నాం. ఓకే. ప్రతి స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ పుస్తకాలన్నీ ఇస్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉందా మహబూబ్ నగర్? చాలా ప్రశాంతం. పాలమూరు ప్రశాంతంగా ఉందా? పాలమూరు ప్రశాంతంగా ఉంది. పోయిన 10 yearsకి 1 yearకి ఏమన్నా తేడా ప్రజలు గమనిస్తున్నారా? అది మీరు అడగాలి. వ్యతిరేకంగా ఉన్నారా ప్రజలు? ఇంకా ఘోరంగా ఉన్నారా? అది మీరు అడగాలి ప్రజల్ని. మా వరకు మేము టౌన్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేవు. ఏదున్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరేమి రూల్ చేయట్లేదు అంటే? రూల్ మీన్స్ నిర్బంధం లాంటిదో, లేకపోతే అట్లనే చేయాలా? మాకు అది చేతనే కాదు. శాసించడం చేత కాదు, పాలించడం చేత కాదు, సేవ చేయడమే మాకు తెలుసు. సో ఇప్పుడు ఇంకొక ప్రధానమైన ప్రశ్న, ఇంటర్వ్యూ మధ్యలో ఆపేస్తే జనాలకు కూడా అర్థం కాదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. ఐటీసీ కోహినూరులో మరి వైస్రాయ్ లాంటి ఇన్సిడెంటా, లేకపోతే ఇంకెట్లా చూడాలనో? ఐటీసీ కోహినూరు ఇంకొక రూపం దాల్చుకునేదా? ఒకవేళ కనుక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియకపోతే అందులో మీరు భాగస్వాములు ఉన్నారా ఆ టీంలో? వాస్తవమే. మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలము అక్కడ చుట్టుముట్టు ఉంది. ఆ రోజు కలుసుకున్నాం. మామూలుగా ఏమవుతుంది అంటే మంత్రులు కలుసుకున్నట్టు ఎమ్మెల్యేలు కూడా మేము కలుసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ కలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు సీఎం గారి ఆఫీస్లో 2-3 ఎమ్మెల్యేలను కలుసుకున్నాము. ఈవినింగ్ ఏం చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీ పోతున్నారు అంటే ఏం లేదంటే కలుసుకొని డిన్నర్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఈవినింగ్ ఎక్కడ చేస్తాం? నార్మల్గా అయితే మేము అందరం పోయి ఏదో హోటల్ చేయలేం కదా, కొద్దిగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు అట్లా దగ్గర ఉంది మాకు అందుబాటులో కాబట్టి ఐటీసీ కోహినూరులో కూర్చున్నాం. అంతా ఎమ్మెల్యేలు అందరం మిత్రులం. 10-15 సంవత్సరాల నుంచి కుటుంబాలతో సహా. మహబూబ్ నుంచి ఆయన మురళీ నాయక్, ఇక్కడ అనిరుద్ రెడ్డి, ఇక్కడ మీరు అందరు హైదరాబాద్ లో. ఇప్పుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయినా హైదరాబాద్ లోనే బేస్ ఉంటది. వీళ్ళందరూ రాజకీయానికి కొత్త కాదు, మా అందరికి కొత్త కాదు. ఇప్పుడు కాదు, ఒక్కొక్కరు 20-25 ఏళ్ల నుంచి పరిచయం. కొంతమందితో బంధుత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ఫ్రెండ్స్గా అందరం వచ్చి కలుసుకున్నాం. ఎట్లయితే జర్నలిస్టులు కూర్చుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారో, డాక్టర్లు భూమి కొడితే పేషెంట్స్ గురించి, కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడతారో, ఎమ్మెల్యేలు కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతారు. సహజమే కదా. కాబట్టి ఆ రోజు కలుసుకున్నాం, డిన్నర్ చేసినాం, అందరం మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకున్నట్టు అసంతృప్త అంశాల మీద కూడా మాట్లాడతారు. అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా కలిసి అందరు అసంతృప్తులు ఒక దగ్గర సమావేశమై దాని మీద డిస్కస్ చేస్తారు. సో అందరూ అసంతృప్తులు అని కాదు, ప్రతిసారి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి నాకే ఏదైనా ఇష్యూ వస్తుంది, అది షేర్ చేసుకుంటాం. ఒక్కోసారి ఇంకోరికి ఏదో ఇష్యూ వస్తుంది, దాన్ని షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మొన్న ఒకసారి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మేము అందరం కూర్చొని మాట్లాడినాం. దాని గురించి పెద్దగా మీడియాలో ఎవరు పట్టించుకోలేదు. అంతకంటే ముందు ఈ రైతు భరోసా ఎట్లా ఇవ్వాలా, రైతు రుణమాఫీలు వస్తున్న ఇబ్బందులు, వాటి గురించి చర్చించుకోవడానికి ఒకసారి కలుసుకున్నాం. కానీ ఈసారి అది ఎందుకో కావాలని టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి ఏమో జరిగిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ టీమ్ కి లీడర్ గా ఉన్న అనిరుద్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆయన నన్ను చంపేస్తారా, ఏం చేయాలి, నేను మాట్లాడొద్దా పేద ప్రజల గురించి? సేమ్ కాంటెస్టే కదా, మీ మీటింగ్ కాంటెస్ట్, ఆ కాంటెస్ట్ సేమే కదా. ఏమవుతుందంటే, ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు టీవీలో న్యూస్ పేపర్లో చూసిన, నాకు తెలిసి ఆయనతో మాట్లాడలేదు. నాకు తెలిసి ప్రతిసారి అదే అడుగుతా ఉంటే నా పని నన్ను చేసుకొని ఎరా నన్ను చంపేస్తారా అని చెప్పి ఉద్వేగంతో అన్నట్టు. జర్నలిస్టులను అనలేదు సార్ ఆయన, అక్కడ ఉన్న వాళ్ళని ఇష్యూ గురించి ఆయన అంటే ఎవరో ఆయన ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. అది ఏం ప్రాబ్లము అంటే, గత ప్రభుత్వంలో కొన్ని 100 ఎకరాలు దేవాదాయ భూములు కబ్జాకు గురైనాయి. SC STకి అసైన్మెంట్ అయిన భూములు కూడా అక్కడ ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న పవర్ఫుల్ లీడర్స్ దాన్ని తమ పేర్ల మీదకి రాయించుకున్నారు. ఈ రోజు వచ్చిన కాదు, ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందు కూడా వాటి మీద పోరాటం చేసిండ్రు. నేను ఎమ్మెల్యే అయితే ఇట్లా వీటన్నిటిని కూడా అసైన్డ్ భూములు అన్ని వాళ్ళకి చెందేటట్టు చేస్తా అని చెప్పి ఆయన ఎన్నికల వాగ్దానాల్లో అదొకటి. కాబట్టి దాని మీద ఆయనకు ఏదో చిన్న అసంతృప్తి ఉన్నట్టు ఉంది. ఆ విషయం ఆయన ప్రస్తావించిండు. మా మిగతా ఎమ్మెల్యేలందరికీ వేరే కొన్ని కారణాలు ఏంటి అంటే,
ఈ సంవత్సరం మనకు రుణమాఫీ ఇచ్చినందుకు అనుకున్నంతగా మనకు డెవలప్మెంట్ ఫండ్స్ లో కొద్దిగా బాకీ ఉంది. ఈసారి నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది కాబట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ బడ్జెట్ లో కేటాయించుకోవాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ కేటాయించుకోవాలి అని చెప్పి మా సమస్యలు మేము మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా 5-6 మంది ఎమ్మెల్యేలు కలిసి కూర్చుంటేనే కదా ఒక పాలసీ రూపం వచ్చేది. ఒక ఐడియా మైండ్ లో ఉన్న ఐడియా కాంక్రీట్ గా రావాలంటే ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకోవాలి. పవర్ఫుల్ కవర్ డ్రైవ్ లేలే, కవర్ డ్రైవ్ కాదు, హిట్ కాదు, కానీ ఇప్పుడు మాకు ఇష్టమే లాగ్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేయడం మాకు అలవాటే. కానీ ఉన్న వాస్తవం అది, వాస్తవాన్ని వక్రీకరించాల్సిన లేదు. ఇప్పుడు అవసరం ఎన్ఎం లేదు. శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాడు అన్నది వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో. సో అందుకే ఆయన కూడా మీటింగ్ అటెండ్ అయ్యిండు అన్నది చర్చ. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఎవరు పిలిచినా పోతాడండి. మనం ఇద్దరం కలిసి ఎన్ని వందల మీటింగ్లు అటెండ్ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో మన కేసీఆర్ ను దించడానికి. ఎవరు మీటింగ్ పెట్టినా మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్ళేవారు, మాకు ఆహ్వానం వస్తే మేము వెళ్ళేవారు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఒక బ్రదర్హుడ్ లాగా ఉంటుంది. ఎమ్మెల్యేలు అందరూ ఉన్న ఆ 70 మంది ఎమ్మెల్యేలలో సీనియర్లు కొంతమంది మంత్రులను వదిలేస్తే మిగతా అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఎవరికి ఏదైనా ఇష్యూ ఉన్నా నలుగురితో పంచుకుంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉంటారు, వాళ్ళకు కొన్ని సమస్యలను పైకి తీసుకెళ్లాలంటే కొద్దిగా బెరుకు భయం ఉండొచ్చు. అటువంటిప్పుడు మేము 4-5 కలిసి ఇగో ఈయనకు సమస్య ఉంది, ఇది మనం సాల్వ్ చేయాలి అని చెప్పి మాలాంటి వల్ల మేము లీడ్ తీసుకుంటే తప్పేముంది. మేము 25 ఏళ్ళు అయింది పాలిటిక్స్. ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిరు అన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, భట్టి విక్రమార్కకి వ్యతిరేకంగా ఈ మీటింగ్. అది అవాస్తవం అండి. మంత్రులకు వ్యతిరేకంగానో ఇంకెవరికో వ్యతిరేకంగానో కాదు. ఎమ్మెల్యేలకు వాళ్ళకు కొన్ని సమస్యలు, కొంతమంది ఎమ్మెల్యేలకు కొన్ని సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటారు. ఇది ఒకటే మీటింగ్ కాదు. మేము కృష్ణారావు గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే కలిసి నిజాం క్లబ్ లో 10 సార్లు మీటింగ్ పెట్టుంటాం. మరి ఇదే ఎందుకు హైలైట్ అయింది? అది చేసిండ్రు మరి. ఇప్పుడు ఎందుకు హైలైట్ అయింది అంటే అప్పుడు ఎప్పుడు గాంధీ ఇప్పుడే ఎందుకు హైలైట్ అయింది అంటే ఎవరికో మాల్ ఇంటెన్షన్ ఉంది, ఏదో గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలనో ఓ క్యాజువల్గా ఎప్పుడూ జరిగే తంతునే తీసుకొచ్చి భూతద్దంలో ఏమో జరిగిపోతుందని చూసే ప్రయత్నం చేసారు. కానీ ఆ టీ కప్లో తుఫాన్ అయిపోయింది కదా. సిఎల్పిలో కూడా ఇదే ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నాం కదా సబ్జెక్టు, వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ చెప్పుకున్నారు కదా. దీపాదాస్ మున్షి గారు వచ్చింది కాబట్టి ఒక నిరంతర ప్రక్రియ. ఏమో భూముల ఫైల్స్ తీసుకపోయినా 30% అడుగుతున్నారు, కాంట్రాక్ట్ బిల్లుల ఫైల్ తీసుకపోయినా 10%, 12% అడుగుతున్నారు. అరే బయట వాళ్ళని అడిగితే ఒకేది, కానీ మా ఎమ్మెల్యేలను కూడా తీసుకపోతే పనులు చేయకపోతే ఎట్లా? అయింది ఎందుకు? కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి? ల్యాండ్ అసంతృప్తిలో ఉన్నారా లేదా? వాస్తవంగా ల్యాండ్ కు సంబంధించిన ఇష్యూ అనిరుద్ రెడ్డి గారిది. దేవాలయ భూములు మిగతా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన భూములు ఆ గ్రామాల్లో ఉన్న పెత్తందారులకు కైవసం చేసుకున్నారు అనే ఒక ఇష్యూ భూమికి సంబంధించింది. మిగతా అన్ని ఇష్యూలు కూడా రకరకాల సమస్యలు. ఇప్పుడు మహబూబాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ పోడు భూముల సమస్య ఉంది. నేను లింక్ చెప్పనా? ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూకి లింక్ పొంగులేటే నేనే కవర్ చేసిన. అదే ఎవరైతే ఆయన అనిరుద్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అని ఆయన మీద కొట్లాడుతున్నాడు. ఓపెన్ సీక్రెట్. ఆయన అక్కడ కొండకల్ వెలిమెల తాండా భూములు కూడా కొల్లగొట్టిండు ఆయన. దానికి ఎవరు సహకారం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు అందులో భాగంగానే మీటింగ్ పెట్టిరని చర్చ. లింక్ ఇప్పుడు సింక్ అవుతున్నది. ఇప్పుడు సింక్ ఏమైనా చేస్తారు, నక్కకు నాగలోకాన్ని కూడా లింక్ కలుపుతారు. దానికి పెద్ద తెలివి అక్కర్లేదు, దానికి పెద్ద విజ్ఞానం అక్కర్లేదు. కానీ ఇక్కడ వాస్తవంగా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడు కలుసుకున్నా లేదా మంత్రులు ఎప్పుడు కలుసుకున్నా కూడా రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ పనితీరు, లేదు రాబోయే పథకాలు ఎట్లా గ్రౌండింగ్ చేయాలి, లేదు అధికారులతో ఏమైనా సమస్యలు మాకున్నాయా, లేదు ఏదైనా కొత్త సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలా, వీటి చుట్టే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎట్లయితే ఇంటర్వ్యూలలో మనం మాట్లాడుకుంటామో అట్లనే అక్కడ కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు వాస్తవంగా ఆ రోజు ఎక్కువ చర్చ ఈ 4 పథకాల గ్రౌండింగ్ లో అధికారులు కొన్ని పొరపాట్లు చేసింది. లిస్టు చదవడము, గ్రామాలలో గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ప్రపోజ్ చేసిన లిస్టులు కొన్నిట్లో రావడం, వీటన్నిటితోటి ఎమ్మెల్యేలో కొద్దిగా గ్రామాల్లో ఇబ్బంది అయింది. సో వాటన్నిటిని మనం సరి చేసుకోవాలి. ఇది అధికారుల దృష్టికి తీసుకుపోవాలి, మంత్రుల దృష్టికి తీసుకుపోవాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని ఈ అంశాల మీద చాలా ఎక్కువ చర్చ జరిగింది ఆ రోజు. సో ఈ అసంతృప్తి మీలో ఉందా? మా కార్యకర్తలకు కాకుండా లేకపోతే మేము అనుకున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళ పేర్లు వచ్చినాయనో, సరిగ్గా పని జరగలేదనో, రేషన్ కార్డ్సా, ఇందిరమ్మ ఇండ్లా, లేకపోతే మీరు అనౌన్స్ చేసిన స్కీమ్స్ విషయం ఒకటండి. ఒక రాజకీయ నాయకుడు సంతృప్తిగా ఉన్నాడు అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నట్టు కాదు. ఎప్పుడు కూడా ఇప్పుడు నా నియోజకవర్గంలో నేను 10 ప్రాజెక్ట్స్ నేను కావాలనుకుంటా, 2 వస్తాయి. ఆ 8 రాలేదన్న అసంతృప్తి ఉంటుంది, దానికోసం ప్రయత్నం చేయాలన్న కోరిక ఉంటుంది కదా. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమే ఇది. నేను సంతృప్తిగా ఉన్నా, మాకు అన్ని వచ్చేసి నేను పడుకుంటే ప్రజల నుంచి దూరం అవుతారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు పనిచేయాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఆకాంక్షలు మారుతూ ఉంటాయి, వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకు అనుగుణంగా ఎమ్మెల్యే పనిచేసినప్పుడే ప్రజల మెప్పును చురగొందగలుగుతారు. కనుక ప్రజలకు అన్ని చేసేసిన
నేను సంతృప్తిగా ఉన్నాను ఇంట్లో కూర్చుంటే నెక్స్ట్ టైం గెలుచుడు కాదు కదా, డిపాజిట్లు కూడా రావు. ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడున్న యువ ఎమ్మెల్యేలు చాలా మంది యువకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచే వాళ్ళలో 40% ఆర్ 50% ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా తపన ఉంది, ఏదో చేయాలి, మా కాన్స్టిట్యున్సీకి ఎన్నో ప్రామిసెస్ చేసినాం, చేయాలి అనే తపన ఉంది. సో మాలాంటి వాళ్ళం కొద్దిగా వాళ్ళ గైడ్ కూడా చేయాల్సి వస్తుంది కదా. ఒక్కోసారి అనుకున్నాయి కాకపోవచ్చు, నెక్స్ట్ టైం వస్తాయి. ఒక్కోసారి కొన్ని నియోజకవర్గాలను టచ్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నాయి, అది నా నియోజకవర్గంలో రాలే. దానికి నేను ఏ రోజు కూడా బాధపడి అడగలేదు. ఎందుకు అంటే నాకు పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినాయి. మరి మిగతా నియోజకవర్గాలకు ఇంకోటి రావాలి కదా. కాబట్టి ఇట్లా ఒకరొకరికి నియోజకవర్గాల్లో ఏమేమి రావాలి, మేము అది నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం. ఇటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదేం అసాధారణ మీటింగ్ కాదు. మేము చెప్పినా వింటలేరు, పట్టించుకుంటలేరు, మేము కోరుకున్నది ఇది కాదు అని ఒక అసంతృప్తి ఎక్కడైనా మీకు అనిపించిందా? అసంతృప్తి ఏం అనిపించలేదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే, వాస్తవం ఏంటంటే మేము నిజంగా అధికారంలోకి వచ్చిన రోజు ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నదని చెప్పి మేము అనుకోలే. 65,000 కోట్ల రూపాయలు వడ్డీకే పోతాయని చెప్పి మేము ఏ రోజు కూడా అనుకోలే. ఏదో అప్పు ఉందంట అంటే మాకు మారిటోరియం ఇంకా ఉందేమో అనుకున్నాం, కానీ మొత్తం ఖతం చేసిండు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో పేమెంట్ చేయాలి ఇన్స్టాల్మెంట్స్. సో అంత దారుణమైన పరిస్థితి తోటి రుణమాఫీ 23,000 కోట్లు ఇవ్వడం తోటి వాస్తవం చెప్పాలంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉంది. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ తోటి మొదటి దెబ్బ ఎవరికి తగులుతుంది? ఎమ్మెల్యేలకు తగులుతుంది. ఎందుకంటే రోడ్డు పెట్టుకోవాలన్నా, గ్రామాల్లో సీసీ రోడ్డు కావాలన్నా, వాటర్ ట్యాంకులు కావాలన్నా, ఒక చిన్న బిల్డింగ్ కావాలన్నా, కుల సంఘం బిల్డింగ్ కావాలన్నా ఫండ్స్ డ్రై అప్ అయిపోయినాయి. కాబట్టి ప్రెజర్స్ పెరుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు కూడా కూర్చొని దీన్ని ఎట్లా అధిగమించాలి, ఏంటి, దీనికి ఏమైనా రూల్ ఉందా అంటే మాలాంటి వాళ్ళం చెప్పాల్సి వస్తుంది. ఈ ఇయర్ ఇట్లా ఉంది, మళ్ళీ మార్చి తర్వాత బడ్జెట్స్ వస్తాయి కదా, అక్కడ మీకు ఎక్కువ కేటాయింపులు జరుగుతాయని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే సిస్టంలో వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు. మేము 20 ఏళ్ళ నుంచి ఈ సిస్టమ్ను చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో చూసినాము, టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. కాబట్టి మాలాంటి వాళ్ళం కొద్దిగా సీనియర్ రాజకీయ నాయకులం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఇదంతా కామన్ జరిగేదే కదా, ఏమి ఇబ్బంది లేదు, నెక్స్ట్ టైం వస్తుందని ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి అదే పని చేసినాం. మీ కాంగ్రెస్ కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు నారాజుగా ఉన్నారా? ఒకటే అండి, ఇది ఒక చైన్ సిస్టమ్. ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉండి ఆ నియోజకవర్గంలో ఫండ్స్ వస్తే ఖచ్చితంగా కార్యకర్తలు కూడా గ్రామాలలో హ్యాపీగా ఉంటారు. ఎక్కడైతే ఈ స్ట్రీమ్ కు బ్రేక్ పడుతుందో ఖచ్చితంగా మేము కొద్దిగా అసంతృప్తితోటే ఉంటాం, మా కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉంటారు. కానీ అయిపోయింది, ఆ చీకటి కాలం అయిపోయింది. రేపు మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది, ఖచ్చితంగా కేటాయింపులు పెరుగుతాయి, గ్రామీణ అభివృద్ధికి కూడా కేటాయింపులు పెరుగుతాయి. ఇప్పుడే 10 crore రూపీస్ మాకు పంచాయతీ రోడ్ల కోసం వచ్చినాయి, సీసీ రోడ్లకు, డ్రైన్లు. దాంతో కార్యకర్తలు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. 10 కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి అంటే ప్రతి గ్రామంలో ఏదో పని వస్తుంది. సో మొన్నటి దాకా మా ప్రియారిటీస్ రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేయలేకపోయినాం. ఆ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటి మీద దృష్టి పెడతాం. సో ఇట్లాంటి ఐటీసీ కోహినూరు మీటింగ్లకి అమ్మో ఏంది చర్చ, ఈ రచ్చ దూరంగా ఉండాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి ఎమ్మెల్యేలను కలవాలంటే కొంత ఆలోచించి కలిసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కలిసిండ్రు, దానికి వక్ర భాషలు అంటగట్టిండ్రు అపోజిషన్ పార్టీ, దానికి కొంత మీడియా కూడా తోడైంది. కాబట్టి ఇప్పుడు మా జాగ్రత్తలు మేము తీసుకుంటే ఇప్పుడు కలిసేది ఏదో గాంధీ భవన్ లో కలుస్తాం తెలుసుకొని, ఎవరికేం అభ్యంతరం లేదు కదా. ఈసారి ఖచ్చితంగా ఏమైనా సమస్యలు ఉంటే కలవాలనుకుంటే గాంధీ భవన్కి రాని నాన్నే కూర్చుంటాం, పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళ ముందర మాట్లాడతాం, మంత్రులు ఉంటాం, వాళ్ళ ముందర మాట్లాడుకుంటాం ఏం సమస్య వచ్చినా. మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నట్టుగా మీ సిఎల్పి మీటింగ్ లో చెప్పకుండా చేయకూడదు, ఇట్లా ఒకటి మీట్ అయితే ఎట్లా అన్నారట కదా. గతంలో కూడా కలుసుకున్నారు, అంతకంటే ముందు రోజే జూపల్లి కృష్ణారావు గారి ఇంట్లో మేము అందరం కలుసుకున్నాం, అంతకంటే ముందు మా జిల్లా అధ్యక్షుడి ఇంట్లో అందరం కలుసుకున్నాం. ఇదేం కొత్తది కాదు, కాకపోతే దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అవుట్ చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ హోటళ్లలో మీటింగ్ పెడితే మళ్ళీ ఇగో చూసినావా మళ్ళీ ఏమో జరుగుతుందని మళ్ళీ అంటారు. కాబట్టి ఆ కలిసేది ఏదో గాంధీ భవన్నే కలుసుకుంటే అయిపోతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.